నా శరీరము నా రక్తము నీవు భోజనం చేసి పానము చేసేటప్పుడు నీవు ఎలా ఉండాలి? నీవు పరిశుద్ధంగా ఉండాలి, పాపాన్ని విడిచిపెట్టిన వాడవై ఉండాలి, లోకాశల నుంచి బయటికి వచ్చిన వాడవై ఉండాలి, లోక సంబంధమైనటువంటి ఆచార వ్యవహారాల మధ్యలో నీవు ఉండకూడదు. కారణం ఏంటి అంటే ఆయనను ఒక్కసారి నీవు అంగీకరించిన తర్వాత, ఆయనను ఒక్కసారి నీవు విశ్వసించిన తర్వాత, ఆయనను ఒక్కసారి నీవు నమ్మిన తర్వాత ఆయన నీ కొరకు తన శరీరాన్ని త్యాగం చేశాడు, తన రక్తాన్ని ఆఖరి బొట్టు వరకు చిందించాడు. అంటే నీవు పరిశుద్ధంగా ఉండాలి. మన పూర్వీకులను గమనించినట్లయితే ఆదాము హవ్వలు వారు దేవుడే సృజించాడు. ఆదామును సృజించిన తర్వాత ఆదాములో నుండే ప్రక్కటెముకను తీసి హవ్వను సృజించాడు. మీరు ఈ తోటలో ఉన్నటువంటి పండ్లన్నీ తినండి, అయితే ఫలానా పండ్లు తినొద్దు. ఈ తోటలోని పండ్లన్నీ తిన్నప్పుడు మీరు ఎలా ఉంటారు అంటే సంతోషంగా ఉంటారు, మీ శరీరానికి శక్తి వస్తుంది, మీరు ఆరోగ్యంగా ఉంటారు. అదేవిధంగా నేను సాయంకాలం వచ్చినప్పుడు నాతో కూడా మీరు సరదాగా ఉంటారు. ఈ ఆదాము కూడా దేవుని సన్నిధిలో ఎలా ఉండేవాడంటే ఉదయం అంతా తోటలో కష్టపడి సాయంత్రం అయ్యేసరికి దేవుని సన్నిధిలో, దేవుని దగ్గర దేవుడు ఏం మాట్లాడతాడని ఎదురు చూస్తూ ఉండేటటువంటి వాడు. అయితే ఒకానొక సందర్భం రానే వచ్చింది. ఈ సందర్భం వచ్చినప్పుడు హవ్వ తినకూడనటువంటి పండ్లు తిని తాను తినడమే కాకుండా తన భర్త అయినటువంటి ఆదాముకు కూడా తెచ్చి ఇస్తుంది. ఎప్పుడైతే ఈ ఆదాముకు కూడా ఆ పండ్లను తెచ్చిస్తుందో, ఆ పళ్ళు తిన్న తర్వాత వారు పాపపు ముద్దగా మార్చబడతారు. ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడు ఒక ఆజ్ఞనిచ్చిన తర్వాత ఆ ఆజ్ఞను గైకొని జీవించేటటువంటి జీవితమే దేవుడు మెచ్చేది. నీవు ఆజ్ఞను అతిక్రమించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే దాన్ని మెచ్చడు. అందుకే వారిని ఆ తోటలో ఉంచకుండా ఏం చేశాడంటే తోట బయటికి తరిమాడు. కారణం ఏంటి? అంతవరకు దేవుడు చెప్పినటువంటి మాటలు విన్నంత వరకు వారు సంతోషంగా ఉన్నారు, ఉత్సాహంగా ఉన్నారు, సహజీవనం చేస్తూ చాలా బాగా ఉన్నారు. ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమం పాపాన్ని వారు ఆశ్రయించారో, ఆ పాపాన్ని మీరారో, ఆ ఆజ్ఞని మీరారో, వారు పాప సంబంధమైనటువంటి వ్యక్తులుగా మార్చబడారు. ఇప్పుడు ఈ ఆదాము ఉన్నాడు కదా, ఈ ఆదాముకు దేవుడు జీవవాయువు ఊదెను అని ఉంటుంది. ఈ జీవవాయువు ఊదినప్పుడు అతడు జీవాత్మ ఆయను అని ఉంటుంది. ఈ జీవాత్మ అయినప్పుడు తను తినకూడనటువంటి పండును తిన్న తర్వాత తనలో ఉన్నటువంటి జీవం వెళ్ళిపోయింది, ఆత్మ ఒకటే మిగిలింది. తనలో ఉన్నటువంటి జీవం వెళ్ళిపోయి శరీరంలో ఆత్మ ఒకటే మిగిలింది. ఈ ఆత్మ ఒకటే మిగిలినప్పుడు మరలా ఆ జీవాన్ని వీరికి ప్రసాదించాలి అని ఈ నూతన నిబంధన ప్రకారం యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. యేసయ్య ఈ లోకానికి వచ్చి కన్య మరియ గర్భమునందు ఆయన జన్మించి, ఆ జన్మించిన తర్వాత 33.5 సంవత్సరాలు ఆయన 30 సంవత్సరాలు తన తల్లిదండ్రులకు ఏం చేశాడంటే సేవను చేస్తూ ఉండేవాడు, పని చేస్తూ ఉండేవాడు, సహకరిస్తూ ఉండేవాడు. ఎందుకు? తల్లిదండ్రులు నన్ను ఈ భూమి మీదకి రప్పించారు కాబట్టి ఒక కుమారునిగా నా బాధ్యతను నెరవేర్చాలి, ఒక కుమారునిగా నా తల్లిదండ్రుల పట్ల నా బాధ్యతను నెరవేర్చాలి అని తల్లిదండ్రులకు ఆసరాగా ఉన్నాడు యేసయ్య. ఈ 30 సంవత్సరాలు తల్లిదండ్రులకు తండ్రి చేసే ఒడ్రంగి పనిలో సహకారిగా ఉపకారిగా ఉండి
చేదోడు వాదోడుగా ఉన్నాడు. ఆ తర్వాత దేవుని పిలుపును బట్టి, దేవుని ఏర్పాటును బట్టి ఆయన 3.5 సంవత్సరాలు సేవ చేశాడు. ఈ 3.5 సంవత్సరాల సేవా జీవితంలో ఆయన ఈ లోకానికి వచ్చింది ఎందుకు అంటే, నశించేదాన్ని వెతికి రక్షించడానికి, పాప సంబంధమైనటువంటి మనుష్యులను పరిశుద్ధంగా మార్చడానికి. క్రీస్తు రక్తము చిందించబడితే తప్ప పాప క్షమాపణ లేదు అని ఈ లోకానికి తెలియజేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే, మన అందరినీ రక్షించడానికి. మరలా ఆదాము ఏ జీవాన్ని అయితే పోగొట్టుకున్నాడో ఆ జీవాన్ని మనకు మరలా దయచేయడానికే వచ్చాడు. అందుకే యేసయ్య ఒక సందర్భంలో అంటాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవ్వడు తండ్రి యొద్దకు చేరలేడు, రాలేడు. కారణం ఏంటి అంటే, నేను ఒక వారధిలాగా ఉంటూ ఉన్నాను. ఇప్పుడు తండ్రి దగ్గరికి రావాలంటే మీరు ఎవరి కాడికి రావాలి? నా యొద్దకు రావాలి, నా దగ్గరికి రావాలి. ఎప్పుడైతే నా దగ్గరికి వస్తారో మీరు మీ బ్రతుకులను మార్చుకోవాలి, మీ అలవాట్లను మార్చుకోవాలి, మీ పద్ధతులను మార్చుకోవాలి. మీరు మరలా పాపం వైపు వెళ్ళకుండా నా దగ్గరికి వచ్చిన తర్వాత మీరు పరిశుద్ధంగా జీవించాలని ఆయన అంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన చెప్తూ ఉన్నది ఏంటంటే, మీరు మీ మనస్సు మార్చుకోవాలి, మీ మనస్సు మార్చుకోవాలి. చాలామంది బాప్తిస్మాన్ని తీసుకుంటారు కానీ మనస్సు మారదు. నేను ఒక సండే స్కూల్కు ఒక చర్చిలో వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఒక పాట, ఒక చిన్న పాప, సండే స్కూల్ పాట పాడుతూ ఉంది. ఏమని తెలుసా? నాదు జీవితము మాడిపోయినది అంటుంది. నాకు అర్థం కాలే, ఇదేంది నాదు జీవితం మాడిపోయిందా? మరలా సరే రెండోసారి వాడేటప్పుడన్నా ఏమన్నా వచనాన్ని కరెక్షన్ చేసుకుంటుందేమో అనుకున్నా. మరలా నాదు జీవితము మాడిపోయినది. తర్వాత ఆ పాపను పిలిచి నేను చెప్పా, అమ్మా జీవితం మాడిపోలేదు, మారిపోయింది అనాలి. అప్పుడు నేను చెప్పా, నాదు జీవితం మారిపోయింది అని పాడాలమ్మా అని చెప్పాను. చాలామంది జీవితం ఈ మనస్సు ఎలా ఉందంటే, మనస్సు మార్చబడక మాడిపోయిన స్థితిలో ఉంది. అది మాడిపోకూడదు, మారిపోవాలి. ఈ మనస్సు అనేది మారిపోవాలి. ఎందుకు మనస్సు మారాలి అంటే, ఈ మనస్సు మనం చర్చిలోనే ఉంటాం, సంఘంలోనే ఉంటాం, కానీ మన మనస్సు ఎక్కడుంటుందంటే బెనారస్ చీరల వైపు ఉంటుంది, లేకపోతే కొత్త ప్రదేశాలు ఏదైనా ఊరికి వెళ్ళాలని ఉంటుంది, లేకపోతే బంధువులు వచ్చారు వాళ్ళని తొందరగా కలుసుకోవాలని ఉంటుంది, స్నేహితులను కలుసుకోవాలని ఉంటుంది. మనం ఇక్కడనే ఉంటాం. మన బాడీ ప్రజెంటే, శరీరము ప్రజెంటే, కానీ మన మనస్సు ఆబ్సెంట్లో ఉంటుంది అన్నమాట. అందుకే మన మనస్సు మారాలి. నీ మనస్సు మార్చడానికి ఈ లోకానికి వచ్చాడు, మతం మార్చడానికి కాదు. అందరు అంటారు మతం మార్చండ్రు, మతం మార్చండ్రు, మతం మార్చండ్రు. నీ చిన్న బిడ్డకు కనీసం నీకు ఇష్టం లేకుండా ఒక ముద్ద నువ్వు తినిపిలేవు. చిన్న పిల్లలు ఉన్నారండి, వాళ్ళకు కనీసం ఒక ముద్ద నువ్వు తినిపిలేవు వాళ్ళకి ఇష్టం లేకుండా. అలాంటిది మతం ఎలా మారుస్తారు? దేవుడు మార్చేది మనస్సు. ఎందుకు అంటే, నువ్వు పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించాలి. ఈ లోక సంబంధమైనటువంటి ఆచారాల ముసుగుల వైపు వెళ్ళకూడదు. ఈ లోక సంబంధమైనటువంటి వ్యసనాలను నువ్వు దగ్గరికి కాకూడదు. దుష్ట సాంగత్యం మంచి నడవడికని చెరుపుతుంది అన్నట్టు నీవు చెడు స్నేహాలకు దూరంగా ఉండడానికి. అందుకే నీ మనస్సు అనేది ఏం చేయాలంటే మారాలి. మనస్సు మారకుండా మనం ఎంత భక్తి చేసినా వ్యర్థమే. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చింది మనస్సు మార్చడానికి వచ్చాడు.
ఈ మనస్సు మార్చబడిన తర్వాత నీవు బాప్తిస్మాన్ని తీసుకోవాలి. ఈ బాప్తిస్మాన్ని తీసుకున్న తర్వాత నీవు సంఘ సావాసాల్లో అంటుకట్టబడాలి. ఈ సంఘ సావాసాల్లో అంటుకట్టబడుతూ ఉన్నప్పుడు దేవుని చేత ఏర్పరచబడినటువంటి సేవకుడు ఎవరైతే ఉన్నారో వారు చెప్పేటటువంటి బోధ కానీ వాక్యం కానీ నీ జీవితాన్ని ఏం చేస్తుంది అంటే సరి చేస్తుంది. నీ జీవితాన్ని ఒక సరైన మార్గంలో నడిపిస్తుంది. నీ కుటుంబాన్ని కడుతుంది. నీకు శ్రేష్టమైనటువంటి మంచి ఏదో చెడు ఏదో తెలియజేస్తుంది. ఒకప్పుడు ఆదాము హవ్వకు మంచి చెడు ఏదో తెలియక తను చేసినటువంటి పాపం బట్టి మొదటి ఆదామైనటువంటి ఆదాము ద్వారా ఈ లోకంలోనికి పాపం సంచరిస్తే రెండవ ఆదాము అనబడినటువంటి యేసు క్రీస్తు ద్వారా ఈ లోకంలో ఉన్నటువంటి పాపమంతా తొలగించబడింది. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ లోకంలో ఉన్నటువంటి పాపం అంతా తొలగించబడింది అంటే ఒకప్పుడు బలులుగా కోళ్ళను, గువ్వలను, పావురాలను, పొట్టేళ్లను, ఎద్దులను ఇలా రకరకాలుగా బలిచ్చేటటువంటి వారు. ఈ బలులు ఇచ్చే సందర్భంలో వారు మరలా ఏం చేశారు అంటే బలి ఇవ్వడం మరలా పాపం చేయడం, బలి ఇవ్వడం మరలా పాపం చేయడం, బలి ఇవ్వడం మరలా పాపం చేయడం. ఇలా బలి ఇచ్చి మరలా పాపం చేస్తూ ఉన్నందుకు ఆయన ఒకే ఒక పరిష్కారాన్ని తెచ్చాడు. వీరు బలి ఇచ్చి మరలా పాపం చేస్తూ ఉన్నటువంటి ప్రజలు నాకెలా దగ్గర అవుతారు, నాకెలా సన్నిహితంగా ఉంటారు, నేను చెప్పే మాటలు ఎలా వింటారు, నా ఆజ్ఞలు ఎలా గైకొంటారు, వారు లోక సంబంధంగా మాత్రమే మనస్సు ఉంచినప్పుడు నేను చెప్పే మాటలు వినరు కదా అని ఆయనే ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికల్లో ఉంటుంది చూడండి మాట. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయం ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 1వ వాక్యం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారయ్యుండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఎలా ఉన్నాం? మన అపరాధాల చేత, మన పాపాల చేత మనం చచ్చిన వారమై ఉన్నాం, నిర్జీవమైనటువంటి వారిగా ఉన్నాం, ఉపయోగపడని వారిగా ఉన్నాం. కారణం ఏంటి అంటే మన అపరాధాలు. ఒక రోజు ఉందండి, ఈ రోజంతటిలో నీవు ఎక్కడా కానీ అబద్ధాలు ఆడకుండా ఉన్నావా? ఎక్కడా కానీ ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్పకుండా ఉన్నావా? ఎక్కడా కానీ వ్యంగ్యపు మాటలు మాట్లాడకుండా ఉన్నావా? ప్రతిరోజు మనిషి జీవితంలో ఏదో ఒక పొరపాటు చేస్తూ ఉంటాడు. కానీ అవి మనకు అపరాధాలుగా, పాపాలుగా ఉండకూడదు. ఎందుకు అంటే మనం ఆరాధిస్తూ ఉన్నటువంటి దేవుడు పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అని సెలవిచ్చినటువంటి గొప్ప దేవుడు ఆయన. ఆయన ఆ రకంగా మనకు ఏం చేశాడంటే ఒక ఛాలెంజ్ని విసిరినప్పుడు నీవు మరలా 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 నీ అపరాధాల చేత, నీ పాపముల చేత చచ్చిన వాడవై ఉంటే ఏమి లాభం? ఆయన క్రీస్తుతో కూడా నిన్ను బ్రతికించాడు. ఎలా బ్రతికించాడు? నీవు మనస్సు మార్చుకున్నప్పుడు బాప్తిస్మాన్ని తీసుకోవడం ద్వారా క్రీస్తుతో కూడా బ్రతికించాడు. అందుకే నేను చెప్పాను కదా, నేనే మార్గం. ఈ బ్రతికించినప్పుడు నువ్వు మార్గంలోనికి వచ్చావు. ఈ బ్రతికించినప్పుడు నువ్వు మార్గంలో ఉన్నప్పుడు, నీవు ఈ మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు, రెండవది సత్యంగా జీవించాలి. ఈ మార్గాల్లో నీవు ఉన్నప్పుడు సత్యంగా జీవించాలి. రెండవది, ఆ సత్యంగా జీవించే క్రమంలో అపరాధాల చేత, పాపముల చేత చచ్చిన వాడి వలె ఉండకూడదు.
ఎలా ఉండకూడదు? అపరాధాల చేత, పాపముల చేత చచ్చిన స్థితిలో ఉండకూడదు. ఎందుకు? ఆయన పరిశుద్ధుడు కాబట్టి నీవు పరిశుద్ధంగా జీవించాలి. అంత మాత్రమే కాదు, కింది వచ్చిన 4వ వాక్యంలో గమనించినట్లయితే, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఆయన తన మహాప్రేమ చేత, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని ఏం చేశాడండి? మన అందరి నిమిత్తమై ఈ లోకానికి పంపించాడు. లోకంలో ఒక నానుడు ఉంటుంది, పద్యం ఏమనంటే, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులోయి. లోకము అన్నప్పుడు ఈ భూమి కాదు, లోకము అన్నప్పుడు లోకంలో ఉన్నటువంటి జనులను దేవుడు ప్రేమించాడు కాబట్టి తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఈ లోకానికి పంపించినటువంటి విధానం ఏంటి అంటే, నిన్ను నీవు మార్చుకోవాలి, నీ బ్రతుకును మార్చుకోవాలి, నీవు సత్యంగా జీవించాలి. ఈ సత్యంగా జీవించే క్రమంలో జీవమును పొందుకునే వ్యక్తిగా నీవు ఉండాలి. అందుకే చివర్లో అంటాడు, నేనే జీవము. ఆ జీవాన్ని నువ్వు పొందుకునే వ్యక్తిగా ఉండాలి. మనము మన తల్లిదండ్రులను సతాయిచ్చి వేటినో పొందుకుంటూ ఉంటాం, అది కావాలి ఇది కావాలి అని. కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి నీవు జీవాన్ని పొందుకోవాలి. ఆ జీవం నిన్ను దేవుని సన్నిధిలో నిలబెడుతుంది. అందుకే ఇప్పుడు మనము ప్రభురాత్రి భోజనంలో మనం పానం చేస్తూ ఉన్నాము, భుజిస్తూ ఉన్నాము అంటే అది ఆయన శరీరము, ఆయన రక్తం. ఆయన శరీరము, ఆయన రక్తమైనప్పుడు నీవు వాటిని భుజిస్తూ ఉన్నప్పుడు ఎలా ఉండాలి అంటే పరిశుద్ధంగా ఉండాలి. అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు, మహాప్రేమ చేత. వాక్యం అంటుంది, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. ఆయన తన మహాప్రేమ చేత మనల్ని రక్షించినప్పుడు, తన కృపచేత మనం రక్షించబడినప్పుడు, మనము ఒకరి మీద ఒకరు సనుగులు, సంశయాలు, లేకపోతే ఇలా జగడగొండి ఈ రకరకాలమైనటువంటి వ్యత్యాసాల మధ్య జీవించడం కంటే దేవుని ప్రేమను మనము వారి ఎడల చూపించడం చాలా శ్రేష్టమైంది. అందుకే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అంటుంది వాక్యం. నేను ఒక మాట చెప్పి ముగిచ్చేస్తాను. ఓ 2 వ్యక్తులు బయలుదేరారు. ఇక్కడ మధ్యాహ్నం భోజనం చేసుకొని బయలుదేరిన తర్వాత ఆ 2 వ్యక్తులు రాత్రి అయింది. రాత్రి అయ్యేసరికి కారు చీకటి. వారి దగ్గర ఒక వ్యక్తి దగ్గర భోజనం లేదు, ఇంకో వ్యక్తి దగ్గర సమృద్ధికరమైనటువంటి ఆహారం ఉంది. అయితే ఈ భోజనం లేని వ్యక్తి అంటూ ఉన్నాడు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అంటూ ఉన్నాడు. ఆ భోజనం కలిగిన వ్యక్తి ఏమంటూ ఉన్నాడో తెలుసా? నీ పొరుగువాందేది ఆశింపకూడదు, నీ పొరుగువాందేది ఆశింపకూడదు, నీ పొరుగువాందేది ఆశింపకూడదు. అంటే దేవుని వాక్యమే ఏది ఆశించకూడదో తెలియదు, ఏది ప్రేమించాలో తెలియదు. అక్కర్లో ఉన్నప్పుడు, అవసరంలో ఉన్నప్పుడు కదా ప్రేమించడం. నీకు సమృద్ధిగా ఉన్నప్పుడు ప్రేమించడం ఏం అవసరం? అందుకే ఆయన మనం ఎంత అపరాధాల చేత, పాపముల చేత మనం చచ్చిన వారమై ఉన్నప్పుడు కూడా ఆయన మనందరినీ తన మహాప్రేమ చేత, కొంచెం ప్రేమ కాదు, మహాప్రేమ
మహాప్రేమ చేత మన అందరి నిమిత్తం తన ప్రాణాన్ని అర్పించాడు, ఆఖరి రక్త బొట్టు వరకు చిందించాడు. ఎందుకు అంటే నీవు ఆయన శరీరంలో, ఆయన రక్తంలో పాలు పొందాలి, ఆయన్ను జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, ఆయన్ను జ్ఞాపకం చేసుకునే ప్రక్రియలో నీవు పరిశుద్ధంగా ఉండాలి, నీవు పవిత్రంగా ఉండాలి, నీవు దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డగా ఉండాలి. అందుకే ఆయన అంటూ ఉన్నాడు, నీవు నా శరీరంలో, నా రక్తంలో పాలు పొందేటప్పుడు నీవు పరిశుద్ధంగా ఉండాలి. ఒకవేళ లేకపోతే మన పరిస్థితి ఏంది? పరిశుద్ధంగా లేకపోతే మన పరిస్థితి ఏమిటి? 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మనం పరిశుద్ధంగా లేకపోతే మన పరిస్థితి ఏంది? 11వ అధ్యాయం 28వ వాక్యం. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులు, రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందకపోదుము. ఇక్కడ ఏమంటూ ఉన్నాడు? నీవు ఈ పరిశుద్ధంగా లేకపోతే జరిగేటటువంటి నష్టం ఏంటి అంటే, నిన్ను నీవు పరీక్షించుకోవాలి. నువ్వు పరిశుద్ధంగా లేనప్పుడు నిన్ను నీవు దేవుని సన్నిధికి వచ్చినాక పరీక్షించుకోవాలి. ఆ పరీక్షించుకునే సందర్భంలో నీవు దాన్ని వివేచించక తిని త్రాగితే బలహీనమైపోతావు, రోగులుగా మార్చబడతావు. కొంతమంది వాటిని వివేచింపక తిని, ఆలోచింపక తిని చనిపోయినటువంటి ప్రజలు ఎంతోమంది ఉన్నారు. ఇక్కడ అదే చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించవలను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను తాగవలను. ప్రభువు శరీరం అని వివేచింపక, అంటే ఆలోచన లేకుండా తిని త్రాగితే మనకు జరిగే నష్టాలేంటి? 1, బలహీనమైపోతాం. 2, మనము రోగులుగా మార్చబడతాం. 3, ఒకవేళ మన ప్రాణమే కోల్పోవడానికి సిద్ధపడినటువంటి వారుగా ఉంటాం. కాబట్టి ఆయన శరీరం అనబడినటువంటి రొట్టె, ద్రాక్షారసం అనబడినటువంటి రక్తం భుజించి పానం చేసేటప్పుడు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఆ పరీక్షలో దేవుడు మీ ఎదుట ఏదైనా పొరపాట్లు మీకు చూపిస్తూ ఉన్నప్పుడు ఒప్పుకొని భుజించండి. అది మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, జీవానికి తోడ్పడే విధంగా ఉంటుంది. లేకపోతే మీరు బలహీనమవుతారు, రోగులవుతారు, లేక మరణించేవారుగా కూడా మార్చబడతారు. కాబట్టి వివేచింపక తిని త్రాగవద్దు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక.